ఎస్ కంట్రోల్ రూమ్. ముంబైలో ముఖ్యమైన 3 చోట్లు ఒకేసారి బ్లాస్ట్ కాబోతుంది. ఎంఆర్ మాల్, ఒమేగా ఐటీ పార్క్, మహాలక్ష్మి యూనివర్సిటీ. ఇంకా 20 నిమిషాలే ఉంది. సారీ, 19 నిమిషాలు. कौन बोल रहा है? कहां से बात कर? బేబీకి మూమెంట్ అచ్చి హై. ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ ప్రకాష్. మీరు బిజీ పోలీస్ ఆఫీసర్ అని తెలుసు, కానీ మీ వైఫ్ ని కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోండి. లేకపోతే మీ వైఫ్ మీ అబ్బాయి మిమ్మల్ని ఊరికే వదలరు. థ్యాంక్స్ డాక్టర్. देख रही है मूवमेंट. Excuse me. इन सब से लगता है बेबी बहुत हेल्दी है. From now హలో సార్ జోషి సార్ వీ హ్యావ్ సిచ్యువేషన్. ముంబై సిటీలో 3 చోట్ల బాంబు పెట్టారు. ఎక్కడెక్కడ? ఎంఆర్ మాల్, మహాలక్ష్మి యూనివర్సిటీ, ఒమేగా ఐటీ పార్క్. ప్రెస్ పీపుల్ ఎవరిని లోపలికి అలౌ చేయకండి. బాంబు పెట్టిన బిల్డింగ్ చుట్టూ ఉన్న బిల్డింగ్స్ లో ఉన్న పబ్లిక్ ని ఇమీడియట్ గా వెకేట్ చేయించండి. బాంబ్ స్క్వాడ్ వచ్చిన వెంటనే అన్ని బిల్డింగ్స్ ని తరగా చెక్ చేయమనండి. మేక్ షూర్ నో వన్ టచెస్ ఎనీథింగ్ అంటిల్ ద బాంబ్ స్క్వాడ్ కమ్స్. సార్ మీరు చెప్పిన ఫైర్ అలామ్ ఇచ్చి పబ్లిక్ అందరినీ బయటికి పంపించారు. వాల్ స్టాఫ్ సపోర్ట్ తో మల్టీప్లెక్స్ కూడా క్లోజ్ చేయించారు సార్. గుడ్ జాబ్. బాంబ్స్ లొకేట్ చేశారా? ఎస్ సార్, దే వర్కింగ్. సార్ బాంబుల గురించి బాగా తెలిసిన వ్యక్తి ఈ బాంబులు ఫిక్స్ చేశాడు సార్. ఇట్స్ కాంప్లికేటెడ్ సార్. మనకున్న టైంలో ఈ బాంబు డిక్యూజ్ చేయలేదు. కాపీ సార్. ఇక్కడ మాత్రమే కాదు సార్, మిగిలిన 2 చోట్ల కూడా డీయాక్టివేట్ చేయలేమని ఇప్పుడే రిపోర్ట్ చేశారు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఐ వాంట్ ఎవ్రీబడి అవుట్ ఆఫ్ దేర్ నౌ. గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ రమ్య రాధాకృష్ణ, ఫ్లాష్ న్యూస్. ముంబైలో పలుచోట్ల బాంబులు పీలి ఎన్నో బిల్డింగ్లు కూలిపోయాయి. ఇది ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన కలిగించింది. ఈ సంఘటనల గురించి మాట్లాడేందుకు మన స్టూడియోకి మహారాష్ట్ర హోం మినిస్టర్ మహాదేవ్ రానే విచ్చేశారు. వెల్కమ్ సార్. ఆయనతో పాటుగా ముంబై మహానగర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చీఫ్ మిలింద్ బిరేకర్ కూడా విచ్చేశారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ సార్. మిలింద్ సార్, ఉగ్రవాదాన్ని అణిచివేసే అధికారిగా మీరేం చెప్పదలుచుకున్నారు? మీ అందరికీ తెలుసు, లయన్స్ లిబరేషన్ గ్రూప్ చీఫ్ దురానీని మేము అరెస్ట్ చేశామని. సుప్రీంకోర్టులో అతను చేసిన నేరాలు రుజువై అతనికి మరణదండన విధించారు. मैं भी ये मत सोचना कि मुझे मौत की सजा देने से लायंस लिबरेशन की लड़ाई खत्म हो जाएगी. तुमने देखा ना, हमने मुंबई शहर में एक के बाद एक 3 धमाके कैसे किए. अब अगला धमाका कब, कैसे और कहां होगा, ये सोचते रहना तुम. ముంబైలో తీవ్రవాదులు వరుస బాంబులు పేల్చి జనజీవనాన్ని అల్లకల్లోలం చేశారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ పరిస్థితుల్లో ప్రజల్ని ధైర్యంగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మా సర్కారు ఉక్కుపాదంతో అణిచేస్తుంది. ఉరి శిక్ష కాదు, నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే లేపేయగలను. బ్లాస్ట్ వెనక నీ వాళ్ళు ఎవరెవరున్నారో అందరినీ కనిపెట్టి ఒకేసారి లేపేస్తాను. షాపింగ్ మాల్లో మాత్రమే కాదు, ఇంకో 2 చోట్ల బాంబులు పేలాయి. మేము ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ బాంబ్ బ్లాస్ట్ వల్ల తుక్కుతుక్కైంది. అందువల్ల ప్రస్తుతానికి ఇది తీవ్రవాదుల చర్యని మాత్రమే చెప్పగలం.
దీని వెనక ఏ సంస్థ ఉందో దాని ఉద్దేశం ఏంటో దర్యాప్తు చేస్తున్నాం. సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఎక్స్క్యూజ్ మీ, అర్జునే కదా ఎస్ఎస్ఎం కాలేజ్ ఎంఎస్సి సాఫ్ట్వేర్? మీరు మాయారా గుండెగాడా? ఎత్తిపళ్ళు నువ్వెప్పుడు ఇలా మారిపోయావు? ఏ గుమ్మడికాయలో ఉన్న నువ్వు మారినట్టు నేను మారలేనా? అవునవును, సరే గాని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ముంబై. నేను ఒక ఇంటర్వ్యూ కోసం ముంబై వెళ్తున్నాను. అది సరే, ఎలా నన్ను కరెక్ట్ గా కనిపెట్టావు? నిన్నెలారా మర్చిపోతాను గుండెగడా. అర్జున్, పోయిన సెమిస్టర్ లో నాకు అటెండెన్స్ సరిపోలేదని మా ఇంటికి మెయిల్ పంపిస్తానని ఆ హెచ్ఓడి చెప్తున్నాడు రా. ఆ మెయిల్ మటుకు మా ఇంటికి వెళ్ళిందో నేను చేస్తాను. ఎలాగోలా నీ బిల్ గేట్స్ బ్రెయిన్ యూజ్ చేసి ఆ మెయిల్ ని డిలీట్ చేసారా ప్లీజ్. ఎత్తుపళ్ళు ఆటలు అనుకున్నావా? కాలేజ్ సిస్టమ్ ని హ్యాక్ చేసి ఇరుక్కున్నానంటే టీసీ ఇచ్చేస్తారు. నువ్వు వెళ్ళి ఆ ప్యూని సెట్ చేసుకో. అర్జున్, నువ్వు తప్ప ఇంకెవరు ఈ కాలేజ్ లో పని చేయలేరురా. యూ ది బ్రైటెస్ట్ బాయ్ యు నో. హెల్ప్ చేయరా ప్లీజ్. నేను నీకు ఈ వారం అంతా సమోసా, చిప్స్, కోక్, ఫ్యాంటా, పిజ్జా, నూడిల్స్, వెనిలా ఐస్ క్రీమ్ కూడా కొనిస్తావా? 2 tubs I'll get you, okay? సూపర్ రా. చేశాను గానీ వెళ్ళు. Really? So sweet. Thank you. పళ్ళెత్తు అని పిలుస్తావా? వండడా ఎత్తుపళ్ళు వండడా. ఎలా ఉండేవాళ్ళం కదా, కాలేజ్ తలుచుకుంటే అసలు చాలా నవ్వు వస్తుంది. వాట్ ఎ టైం. బోర్డింగ్ అనౌన్స్ చేశారు. కమ్ లెట్స్ గో. నీ సీట్ నెంబర్ ఎంత? 16B. Born for Mumbai. అవును, నీ టాలెంట్ కి నువ్వు ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో సెటిల్ అయి ఉంటావు అనుకున్నా. ఇలా లోకల్లో తిరుగుతున్నావేంటి? ఫారెన్ ఛాన్సే లేదు. నాకు ఈ ఊరు వదిలే ఐడియానే లేదు. మరి ముంబై ఇంటర్వ్యూ? అది కూడా సాఫ్ట్వేర్ కంపెనీ. వాళ్ళే నన్ను అప్రోచ్ అయ్యారు. నేను స్ట్రిక్ట్ గా చెప్పేశాను హైదరాబాద్ నుంచి మాత్రమే పనిచేస్తానని. ఆ కండిషన్ ఒప్పుకున్నాకే నేను ఇంటర్వ్యూకి బయలుదేరాను. అవును, హైదరాబాద్ లో అంతగా ఏముందిరా? వెయిట్ 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 వెయిట్, దీనికి ఓ అమ్మాయి కారణం అని అందరి మగాళ్ళలో చెప్పవుగా? నో నో, వాట్స్ రాంగ్ విత్ యూ? అమ్మాయా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తనకు దేవత. షీస్ మై బేబీ. ఎవడైనా డబ్బు కాసపడి ఎక్కడికో వెళ్లి కూర్చొని తన మొహం కూడా చూడకుండా దున్నపోతలా పనిచేస్తాడా? అక్కడెక్కడో కూర్చొని చించేదేదో ఇక్కడే చించొచ్చు. వై టేర్ హియర్. అంతగా నిన్ను పడేసిన అమ్మాయి ఎవర్రా? యు నో హర్, అనిత. అనిత ఎవరు? అనిత తెలీదా? దేర్ అనిత. ఇది నీకు చాలా ఓవర్ రా. తను కాదురా, ఫౌంటైన్ గటువైపు ఉన్న దేవత. నా అంత పర్సనాలిటీ నీకు లేదురా, కష్టమే. హాయ్, ఐఎమ్ అర్జున్, ఎంఎస్సి సాఫ్ట్వేర్ ఫైనల్ ఇయర్. యా, తెలుసు. బి కెమికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, రైట్? ఇల్లు కూడా ఆదర్శ్ నగర్, రైట్? ఓకే, బోరు కొట్టకుండా స్ట్రైట్ గా విషయానికి వచ్చేస్తాను. 1 minute. One more minute. Take it up. I love you, baby. Please marry me. You're so sweet. You're so cute. Nice, huh? నేను జోక్ చేస్తున్నాను అనుకుని వెళ్ళిపోయింది, కానీ నా లవ్ కి వెయిట్ ఎక్కువ కదా, తనే మళ్ళీ వచ్చింది. హాయ్ అర్జున్. కమ్ 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 కమ్. నీతో కొంచెం విడిగా మాట్లాడాలి.
ఏంటి బేబీ మనసు మార్చుకొని ఐ లవ్ యూ చెప్తావా? మాట్లాడకు అర్జున్, ఐమ్ సీరియస్. ఈసారి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏ మాత్రం సరిగ్గా రాయలేదు. ఫినిష్. మా నాన్న తలుచుకుంటే భయంగా ఉంది. నువ్వే హెల్ప్ చేయాలి ప్లీజ్. తెలుసు ఆర్గానిక్ కెమిస్ట్రీలో 11 మార్క్స్ ఫెయిల్, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో 13 మార్క్స్ ఫెయిల్. ఓ షిట్. బట్ బేబీ యూర్ వెరీ ఇంటెలిజెంట్. ఓ రియల్లీ? మ్యాథ్స్ లో 21 మార్క్స్. దట్ ఇస్ ఆల్సో ఫెయిల్. యా అవును, నీకెలా నా మార్క్స్ తెలిసే? నీ గురించి తెలుసుకోవడం కంటే నాకు వేరే ఇంకేం పని ఉంటుంది. కాలేజ్ సిస్టమ్ లోకి వెళ్ళి నీ మార్క్ షీట్ చూసాను. నీ మీద ఉన్న వేరే లవ్ తో నీకు చాలా ఎక్స్ట్రా మార్క్స్ వేసేసి నేను మెరిట్ లో పాస్ చేసేసాను. Thanks a lot, Arjun. That's My so pleasure. nice of you. One minute. Really sweet. I love you, baby. You love me? So sweet, so cute. But no love, only chips and samosas for you, okay? ఒరే డూడ్, అది మళ్ళీ నువ్వు జోక్ చేసావనుకుంటోందిరా. Oh, no. Hey, Anita! Anita! Hey, Anita! Baby! Oh, don't call me baby. Oh, okay? Breathe. Relax. ఎందుకు బేబీ నేను లవ్ చేయనని చెప్పేశావు? నేను లావుగా ఉన్నానా? అయ్యో నో నువ్వు లావుగా చబ్బిగా అందంగా ఉన్నావు. అది కాదు రీజన్. యాక్చువల్లీ నా కళ లక్ష్యం వేరే అర్జున్. నాకు ఓప్రా విన్ఫ్రీ, పార్కా దాట్స్, రమ్య రాధాకృష్ణన్ లాగా అవ్వాలి. వాళ్ళంతా ఎవరు? బిగ్ మీడియా పర్సనాలిటీస్. నేను వాళ్ళ పెద్ద పేరు తెచ్చుకోవాలి. సో నో లవ్ అండ్ నో జోకింగ్. ప్లీజ్ డోంట్ గెట్ హర్ట్. ఓకే బై. అనిత అబ్బా ట్రై చేస్తాను. ఆ రోజు నాకు బాయ్ చెప్పేసి కాలేజ్కే బాయ్ చెప్పేసింది. ఏం చేస్తాం, బేబీకి రెక్కలు వచ్చాయి, ఎగ్గిరి వెళ్ళిపోయింది. ఎవరా కూర్చుని తింటున్నాడు? ఒక్కొక్కడు లవ్ ఫెయిల్యూర్ అయితే మందు కొడతాడంటారు. నువ్వు చిప్స్ తింటున్నావు, నేను వెర్రి మొహం వేసుకొని నీకోసం వంట చేస్తున్నాను. హలో అండ్ వెల్కమ్ టు చెన్నై టైమ్స్ విత్ మీ అనిత. ఇప్పుడు హైదరాబాద్ లో నార్త్ ఇండియన్ చాట్ ఐటమ్స్ చాలా ఫేమస్ అయ్యాయి. అన్ని చాలా ఎక్కువగా ఉంది. ఇది మన అనిత కదూ?